బ్లౌజ్ కటింగ్కి క్లాత్ 2 మడతలు వేసుకుంటాము. తర్వాత కింది వైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుండి పై వైపుకి పొడవు తీసుకుంటాము. ఈ బ్లౌజ్ పొడవు 13, అసలు హాఫ్ ఇంచ్ కలిపి 13.5 తీసుకున్నాము. తర్వాత కింది వైపు లైన్ మీద నడుము లూజ్ తీసుకుంటాము 9.5. మళ్ళా ఇంకోసారి పొడవు తీసుకొని పై వైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్కి మనం షోల్డర్ కొలత తీసుకుంటాము. మెడ వెడల్పు 2.5 ఈ బ్లౌజ్కి, షోల్డర్ 2.5. రెండు పావు 2.5 కలిపి మనకి 4.35 అయింది. చంక డౌన్ అంతే తీసుకోవచ్చు, లేదా పావు ఇంచ్ కలిపి 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది. మనం చంక డౌన్ గీసుకున్నాం కదా, అక్కడ పై వైపు వచ్చిన షోల్డర్ 4.5 ఉండేటట్టు చూసుకోండి. అక్కడ నుండి లైన్ డ్రా చేసాము, అది చంక డౌను. పై వైపు ఎంత అయితే ఉందో అంతే కొలత కింద ఉండాలి. లేదంటే ఎక్కువ ఉంటే లూజులు వచ్చింది మనం చంక రౌండ్ దగ్గర, తక్కువ ఉంటే టైట్ అయింది బ్లౌజు. అక్కడ నుండి చెస్ట్ లూజ్ తీసుకున్నాము 10.5. చంక రౌండ్ కోసము ఈ బ్లౌజ్కి 1.5 తీసుకుంటాము. 1.5 తీసుకుంటే లూజులు వచ్చింది క్లాత్ చంక రౌండ్ దగ్గర, అందుకని 1.5 తీసుకుంటాం. ఇది స్మాల్ సైజ్ బ్లౌజు. తర్వాత షోల్డర్ నుండి కింది వైపుకి 1.5, ఖర్చుకి 1.5, మధ్యలో రౌండ్ కోసం 1.5 తీసుకున్నాము. తర్వాత వెనుక మెడ పొడవు 4 ఉంది, హాఫ్ ఇంచ్ కలిపి 4.5 తీసుకున్నాము. మెడ వెడల్పు 2.5, స్టార్టింగ్లో పై వైపు తీసుకున్నంతే తీసుకొని పైకి లైన్ డ్రా చేసుకోవాలి. మెడ రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాము. ఇంతవరకు బ్యాక్ పార్ట్ కటింగు. ఫస్ట్ కింది వైపు ఉన్న క్రాస్ లైన్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం గీసుకున్న మార్కింగు కరెక్ట్గా కనిపించేటట్టు కటింగ్ చేసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ కటింగు. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పైన మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ని. ఫ్రంట్ పొడవు అసలు 10 ఉంది, 1 ఇంచ్ కలిపి 11 తీసుకుంటున్నాము. 10 + 1 11. అంతవరకు ముందు పార్ట్ పొడవు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసినాం కదా, ఈ క్లాత్ని మనం చంక రౌండ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్ దగ్గర ఇక్కడ అయితే మనకి క్రాస్ ఉండిద్ది క్లాత్, అక్కడ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎలా ఉందో అలా చుట్టూ గీసుకోండి.
ఫస్ట్ కింది వైపు అలాగే సైడ్స్ కూడా గీసుకోవాలి. ఆ ప్లేస్లో లోచంక తీస్తాం కదా, అక్కడ ఒక గుర్తు మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత పైనుండి ముందు మెడ పై వైపు నుంచి తీసుకుంటాము, అక్కడ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. తర్వాత కింది వైపు ఫోల్డింగ్ చేసిన దగ్గర నుండి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి ముందు మెడ కొలత తీసుకుందాము. 5 ఉంది, హాఫ్ ఇంచ్ కలిపి 5.5 తీసుకున్నాము. పైనుండి పొడవు తీసుకోవాలి. తర్వాత మెడ వెడల్పు 2.5 తీసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ తీసి ముందు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ముందు మెడ రౌండ్ తీసుకుంటున్నాము. ముందు మెడ రౌండ్కి హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది. ఈ బ్లౌజ్కి మెడ రౌండ్కి హాఫ్ ఇంచ్ పెట్టి రౌండ్ తీసుకోండి. తర్వాత మెడ కింది భాగం పొడవు 3 ఉంది, 1 ఇంచ్ కలిపి 4 తీసుకున్నాను. క్రాస్ వచ్చేసరికి 2.5 ఉండిద్ది. తర్వాత లోచంక మనం మార్కింగ్ పెట్టినాం కదా, అక్కడ నుండి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోండి. తర్వాత అటువైపు ఆ మార్కింగ్కి 1.5 పెట్టుకోవాలి. మిడిల్లో హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాము. తర్వాత డాట్స్, ఈ మిడిల్ డాట్ వెడల్పు వచ్చేసరికి 2.5, పొడవు 2.5 ఉంది. పొడవు 2.5 తీసుకున్నాము, వెడల్పు 2.5. తర్వాత మనకి అక్కడ మెడ కింది భాగం అని చెప్పుకున్నాము కదా, 4 వచ్చింది కదా, 4లో సగం 2 దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాము. లోచంక తీసిన దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాము. అయితే ఈ డాట్స్ మధ్య గ్యాప్ 1.5 పెట్టాము. రెండు వైపులా 1.5, 2 డాట్స్ మధ్య 3 డాట్స్ మధ్య గ్యాప్ 1.5. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇటువైపు కిందే లోచంక మార్కింగ్ గీసుకున్నాం కదా, అదే కట్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా కటింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. షోల్డర్ ఎదురు షోల్డరు, లోచంక కట్ చేస్తున్నాము. కట్స్ అక్కడ కొంచెం చిన్న కట్ పెట్టాము. తర్వాత లోచంక హాఫ్ ఇంచే సరిపోయింది. తర్వాత ఇప్పుడు మనం షేప్ పట్టి కన్నా ముందు హ్యాండ్ కటింగ్ చేసుకుందాము. ఇది వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టీకి బ్యాక్ నెక్ రౌండ్ దగ్గర తీసిన క్లాత్ అది. హ్యాండ్ కటింగ్కి క్లాత్ 4 ఫోల్డింగ్ వేసుకుంటాము. 4 మడతలు వేసుకున్నాము. కింద వైపు లైన్ గీసుకోండి, స్ట్రైట్ లైన్ గీసుకున్నాము. ఆ లైన్ ఇప్పుడు మనం తీసుకునే బ్లౌజ్కి లూజ్ అనుకోవాలి. 8.5 ఉంది. తర్వాత పొడవు ఈ బ్లౌజ్కి 7 ఉంది. లూజు 8 తీసుకున్నాము, కింది వైపు లూజ్ అది. తర్వాత మళ్ళీ అక్కడ నుండి పై వైపు పొడవు 7 తీసుకున్నాము. పై వైపు లూజ్ అది, పై వైపు ఒక లైన్ కొట్టుకున్నాము, అది పై వైపు లూజు, చంక రౌండ్ దగ్గర వచ్చే లూజు. అక్కడ మనకి ఓపెన్స్ వైపు హ్యాండ్ కొంచెము పొడవు తగ్గిద్ది. ఎంత తగ్గిద్ది అంటే ఈ బ్లౌజ్కి
2.5 ఇంచు తగ్గించుకుంటాము. తర్వాత లోపలికి 1.5 ఖర్చు తీసుకోవాలి. పైవైపు రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాము హ్యాండ్ రౌండ్కి. ఆ 1 నుండి 1.5కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని దాంట్లో హాఫ్ తీసుకొని అక్కడ నుండి పై వైపుకి హాఫ్ ఇంచ్, కింద వైపుకి హాఫ్ ఇంచ్ పెట్టి మనం డ్రాయింగ్ వేసుకోవాలి హ్యాండ్ రౌండ్ కోసం. కింది వైపు లూజు 5 ఉంది. ఇక్కడ హెమ్మింగ్ పట్టి ఉండిద్ది కదా, దానికి 1 ఇంచ్ అనుకున్నాం. ఒక లైన్ డ్రా చేయండి. అక్కడ లూజు 5 ఉంది. తర్వాత ఖర్చు కోసము 1.5. ఓకేనా, ఇంతవరకు హ్యాండ్ కటింగ్కి ఫస్ట్ 1 కింద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని క్రాస్ లైన్ ఉంటే కట్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర స్ట్రైట్ కటింగ్ చేస్తాము. తర్వాత మనం గీసుకున్న డ్రాయింగ్ చుట్టూ మార్కింగ్ కనిపించేటట్టు కట్ చేయండి. 1.5 దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఖర్చు అనుకున్నాం కదా, 1.5 దగ్గర చిన్న కట్ పెట్టుకుందాము. కింది వైపు పట్టి మడిచి కుడతాం కదా, అంతవరకు కట్ పెట్టాలి. ఇది షోల్డర్ దగ్గర వచ్చే ఫోల్డింగ్. తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్కి లో చెంగు తీసుకునేదానికి మనం గీసుకున్న మార్కింగ్ కింది వైపు లైన్ కనిపించేటట్టు కటింగ్ చేసుకోవాలి. ఇంతవరకు హ్యాండ్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ లూజ్ దగ్గర నుండి మనం హ్యాండ్ లూజ్ ఎంత తీసుకోవాలో చూసుకున్నాం కదా, 8. అంతవరకు కరెక్ట్గా వచ్చిందా చూసుకున్నాము. తర్వాత షేప్ పట్టి కటింగు. వెనుక ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ నడుము పట్టి దగ్గర నడుము పీస్ వేస్తాం కదా, అది స్కేల్ వెడల్పు స్కేల్ పొడవు కట్ చేసుకోండి స్ట్రైట్ పీసు. ఇప్పుడు ఈ క్లాత్లోనే మనము షేప్ పట్టి కట్ చేద్దాం. షేప్ పట్టి పొడవు 2.5. పొడవు 2.5 తీసుకున్నాము. అసలు 2 ఉంది, హాఫ్ ఇంచ్ కలిపి 2.5 తీసుకున్నాము. లూజు 8.5. కింది వైపు నుండి 8.5 తీసుకున్నాము లూజు. తర్వాత ఆ చివర 2.5 పొడవు, 2 వైపులా 2.5 తీసుకున్నాము. పై వైపు కింది వైపు 8.5 లూజు తీసుకున్నాము. 2.5 పొడవు 8.5 లూజు. ఇప్పుడు 8.5 ఉంది కదా, పై వైపు 8.5లో సగము 4.5 దగ్గర 4.5 దగ్గర మార్కింగ్ తీసుకోండి. 8.5లో సగం 4.5. అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. అది మనకి షేప్ పట్టీకి షేప్ డ్రా చేసుకున్నాం అలాగా. ఓకేనా, ఇది షేప్ పట్టీ కటింగ్. ఇంతవరకు షేప్ పట్టీ కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టుకున్న తర్వాత కదా మనం షేప్ పట్టి కుట్టేది, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నది కరెక్ట్గా వచ్చిందా లేదా లూజు పొడవు అంతా. ఓకేనా, ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి పొడవు లూజు. లూజ్ 8.5. తర్వాత ఇంకా క్రాస్ పీసులు కట్ చేసుకుందాము. స్కేల్ వెడల్పుతోటి క్రాస్గా మనకి క్లాత్ ఏ పార్ట్లో ఉందో ఆ ప్లేస్లో క్రాస్గా పీసులు కట్ చేసుకోవాలి. స్కేల్ వెడల్పు సరిపోయిద్ది. స్కేల్ 1.5 ఉంది. ఈ స్కేలు మనం కుట్టేసరికి సరిపోయిద్ది. 1.5
ఆ 3 పీసులు సరిపోతాయి చిన్న బ్లౌజు. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ 34 సైజు వాళ్ళకి 36 సైజు వాళ్ళకి ఒకేలా ఉంటాయి. ఓకేనా, ఇంతవరకు బ్లౌజ్ కటింగు. ఇది బ్లౌజ్ కటింగు. ఈ బ్లౌజ్ కటింగ్కి 80 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోయిద్ది.